యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అందరినీ కలిసివేస్తుంది. ప్రస్తుతం తల్లి వరలక్ష్మి ఉన్నారు. అమ్మ కోమలి చివరిగా ఎప్పుడు మాట్లాడింది? కోమలి నాకు సండే నా కోవిడ్ టైం 8 o'clock జస్ట్ 5 minutes. దట్ 2 days బ్యాక్ స్టమక్ పెయిన్ స్టమక్ కడుపు నొప్పి వస్తుందమ్మా అని చెప్పింది. కడుపు నొప్పి వస్తుందమ్మా అంటే నేను 2 daysలో కొంచెం బిజీగా నా వర్క్ పర్పస్గా బిజీగా ఉన్నాము. ఫోన్ చేస్తా అంటే నాకు టైం ఉన్నప్పుడు నేను ఫోన్ చేసేదాన్ని. నా ఫోన్ ఆన్సర్ లేదు. ఓకే, నాకు ఫ్రైడే చెప్పింది ఇలా బాగాలేదమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తాను చూసి నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పింది. ఓకే, నాకు 2 days ఫోన్ ఎత్తలేదు. సండే నేను మళ్ళీ ఫోన్ చేశాను. సండే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. 8 o'clock నాకు మళ్ళీ నేను నా వర్క్ అయిపోయాక, నాకు రంజాన్ కోవిడ్లో కొంచెం వర్క్ అయిపోయాక వర్క్ ప్రెజర్ ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, 8 o'clock నేను కాల్ చేశాను. అమ్మ కోమలి అంటే ఎందుకమ్మా అన్న, ఎలా ఉందమ్మా అంటే బాగానే ఉందమ్మా, కడుపు నొప్పి తగ్గింది, తిన్నావమ్మా అంటే పెరుగన్నం తిన్నానమ్మా అన్నది. పెరుగన్నం తినడం ఏంటమ్మా, బాగాలేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఆర్డర్ అయినా పెట్టుకోవాలి కదా. లేదులే అమ్మ, పెరుగన్నం తిన్నాను బాగానే ఉంది. అమ్మ నేను ఫోన్ చేస్తున్నాను కదే, కనీసం నాతో 10 minutes అయినా మాట్లాడటానికి టైం ఉండట్లేదు అమ్మ అంటే, నన్ను ఎందుకమ్మా అంటున్నావు, నాకు పొద్దు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను పెట్టేస్తున్నానమ్మా అని అదే లాస్ట్ అని కాల్. అమ్మ కోమలిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఒక్క కూతురు, మీరు కష్టపడుతూ కువైట్లో పనిచేస్తున్నారు. అవునమ్మా, నేను వెళ్ళింది నా పిల్లల కోసమే. నా పిల్లలు బాగుంటారు, కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి నా అవసరం ఉన్నా సరే నాకు తెలుసు నా అవసరం ఉందని, కానీ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళవలసి వచ్చింది. నా పిల్లల్ని ఫోన్ చేసుకుంటూ మాట్లాడతామ్మా ఇలాగమ్మా అంటే ఓకే అమ్మ అన్నారే తప్ప ఇది ప్రాబ్లం అమ్మ నాకు చెప్పలేదు తను ఏ రోజు అమ్మ నేను ఈ విషయంలో బాధపడుతున్నానని. చివరిగా కోమలి మెసేజ్ పెట్టింది, అమ్మ క్షమించమ్మా, తమ్ముడిని బాగా చూసుకోనని. ఎంత ఇష్టం ఉండి ఉంటుందమ్మా మీరు. అదే కదమ్మా, ఇప్పుడు నేను నా కూతురు అంటే నాకు పంచప్రాణాలు. నాకు నిజంగా ఒకప్పుడు నా భర్త కోసం బాధ, నా కూతురు ఎదిగి వచ్చాక నేను నా కూతురు కోసం నా కొడుకు కన్నా అనేది, అమ్మ నీకు తమ్ముడు అంటే బాగా ఇష్టం అంటే, లేదమ్మా నాకు నువ్వంటే నాకు ఇష్టమమ్మా అంటే, నా కూతురు అంటే నా పంచ ప్రాణాలు. ఈరోజు నా కూతురే లేకుండా పోయింది, నా కూతురు లేకుండా చేస్తాడు అయ్యాదో. నిజంగా నా కూతురుని ఎంత ఇచ్చేస్తాడంటే నిజంగా ఈరోజు నేను నమ్మలేకపోతున్నాను. నేను ఒకరు చంపే రకమే కానీ సచ్చే రకంగా నా కూతురు ఈరోజు నన్ను అంధకారంలో పోయి నా జీవితాంతకాల శిక్ష వేసిపోయిందని నేను అస్సలు అనుకోలేదు. కోమలికి అఖిల్ పరిచయం అని మీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం? నా కోమలికి అఖిల్ మధ్య పరిచయం నాకేమీ తెలియదమ్మా. జస్ట్ అఖిల్ నా ఫ్రెండ్ అని చెప్పింది, అలాగే అనుకున్నాను. నాకు 6 months బ్యాక్ ఏమైందంటే, 6 months బ్యాక్ నాకు జరిగిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అమ్మ మనకు వద్దమ్మా అవన్నీ అంటే, లేదమ్మా అబ్బాయి నేను అబ్బాయికి నువ్వు ఇష్టం అని అడిగాను. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టం అంటే నేను వాడికి ఫోన్ చేశాను. నేను కోవిడ్ నుండి జూన్ జూలై 6 months బ్యాక్ నేను నాకన్నా మా ఆడపడిచి బాగా మాట్లాడింది వాడితో. నేను కొంచెం మాట్లాడలేకపోయినా నేను అప్పటికే అడిగాను, ఫోన్ చేసి. నేను అనుకోలేదు వాడు ఫోన్ తెలియకపోతే ఎత్తకపోను, కానీ ఎవరు అనుకొని వాడు ఎత్తాడు. నేను అడిగాను, ఏమయ్యా మా అమ్మాయి ఇలా చెప్తుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావంటే, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని నా నెంబర్ బ్లాక్లో పెడతాడు. నేనేమన్నానంటే, పెళ్లి చేసుకోలేను ఎలా మాట్లాడుతున్నావురా, రేపొద్దున ఏదైనా జరిగితే నీ మీద కంప్లైంట్ ఇస్తానేనని చెప్పాను. నేను అప్పుడే చెప్తే నా నెంబర్ బ్లాక్లో పెడతాడు. మా ఆడపడుసేమో ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేసినప్పుడు, ఏమయ్యా ఓకే అయిపోయింది, మా పిల్లతో నీకు ఇష్టం లేదంటే, నీకు ఇష్టమా చెప్పు, మీ అంత కట్నం పెట్టాను పెళ్లి చేస్తామని అడిగా. నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయితో నేను వేరే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను అని అది ఇది అని చెప్పాడు. అన్నవాడు మళ్ళీ నా కూతురుతో మా ఆడపడుచు అదే చెప్పింది, రేపొద్దున్న నీకు ఇష్టం లేదన్న మా పిల్లతో మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అంటే, సరే అండి నేను మాట్లాడినాను అన్నాడు. సరే మేమేమనుకున్నామంటే మాట్లాడ్డా కదా అనుకున్నాం. అప్పటికి చెప్పింది, తన పర్పస్గా నీకేమైనా ఇబ్బంది పడితే నువ్వు నాకు ఫోన్ చేయి, కంప్లైంట్ ఇచ్చే మా పిల్ల మీద నేను ఇబ్బంది పెడుతుందని కంప్లైంట్, లేదంటే మాకు ఫోన్ చేయి, మేము అటు తరపు నుంచి మీ తరపు నుంచి మేము చేసుకుంటామని చెప్పి. ఆ మాట కూడా వినకుండా వాడు ఏం చేశాడు, దాంతో ఇష్టం లేదన్నవాడు ఏ రకంగా మాట్లాడాడు, వాడు ఏ రకంగా ఇంటికి వచ్చాడు.
ఈ విషయం అంతా మీకు మీరు కోమలికి చెప్పారా? మాట్లాడాము, నేను పెళ్లి చేసుకున్నాను 10 days బ్యాక్ అడిగాను, 10-15 days బ్యాక్ అడిగాను. ఎందుకో సడన్గా ఇది వచ్చి నేను అడిగాను, అమ్మ నీకు వాడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు మీ ఆడపడుచు కలిపి నాకు మాట్లాడకుండా చేసేసారు కదా, వాడు నాతో ఏం మాట్లాడారు. నేను నిజంగా అదే నమ్మాను. ఎందుకంటే 10 days బ్యాక్ మా అమ్మాయికి ఒకసారి మామూలుగా అడిగారు, పలానా వాళ్ళ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఎక్కడ చూసారంటే వాళ్ళు మా కట్నంతో సంబంధం లేదు, అమ్మాయిని చేస్తారేమో అడగండి మేము చేసుకుంటామంటే నేను ఆ రకంగా నేను ఎలాగా యాక్చువల్లీ నేను అసలు ఇప్పుడు కాదు, నేను మే ఎండింగ్ కల్లా వద్దాం అనుకుంటే మా మేడం అన్నారు, లేదమ్మా మే ఇంతవరకు ఆగావు కదా, నీకు బక్రీద్ ఉంది అది చూసుకొని వెళ్ళింది కానీ అని చెప్పింది ఆవిడ. సరే అది చూసుకుని వద్దాం కదా. అప్పటికే అన్నది, అమ్మ నేను వచ్చి రిసీవ్ చేసుకుని నువ్వు ఎవ్వరికి ఫోన్ చేయకమ్మా, నేను ఎయిర్పోర్ట్కి వచ్చి నేను రిసీవ్ చేసుకుంటా, నీ కొడుకు కూడా వద్దమ్మా, నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను అని చెప్పింది. నేను అన్నాను, అమ్మ నేను తాతయ్య అమ్మమ్మ కాడి నుంచి వచ్చాను, నన్ను ఒంటరిగా పంపించారు, ఆ రోజు వాళ్ళే నాకు అండగా ఉన్నారమ్మా. సో కాబట్టి నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి దిగేసి చిన్నమ్మమ్మ చిన్న తాతయ్య కాడ దిగేసి అప్పుడు నేను వాళ్ళు చూసుకొని అప్పుడైతే సరే అమ్మ నా దగ్గరే ఉంటావో నువ్వు వైజాగ్లో ఉంటావో నీ ఇష్టం, కానీ నేను ఎవరిని పిలకమ్మ, నేనే వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను అని అంద. నా కూతురు ఈరోజు నా కూతురు నేను నిజంగా పాడెక్కిస్తానని అప్పుడు అనుకోలేదు. ఆ యదవ నా కూతురుని మోసం చేసేసి నిజంగా నేను ఎప్పుడు నా కూతురు ఆ పరిస్థితిలో చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. పెళ్లి చేయాల్సిన కూతురుని పాలెక్కించేలా చేశాడు ఈరోజు ఆడు. నిజంగా నెక్స్ట్ టైం అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు జీవితంలో. నిజంగా ఆడంతా మాకు ఇష్టం లేదన్నవాడు ఎలా మాట్లాడాడు, మళ్ళీని మాకు ఇష్టం లేదు, మీ పిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నవాడు మళ్ళీ నా పిల్లతో ఎందుకు మాట్లాడినవాడు మళ్ళీ చెప్పాలి కదా, ఇలా మీ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్గా కనీసం వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పోనీ పెద్దోళ్ళుగా చెప్పుకోలేమమ్మా, కనీసం సొంత అక్క కూడా చెప్పుకోలేని అంత ప్రాబ్లం ఏంటి ఆవిడ మగపిల్లాడు. అఖిల్ ఎక్కడ ఉంటాడమ్మా? అఖిల్ హైదరాబాద్లోనే ఉంటాడు. చేస్తాడు అబ్బాయి? వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంవత్సరాల నుంచి పరిచయం వీళ్ళిద్దరికి? నాకైతే తెలియదమ్మా. నాకు తెలిసింది ఏంటంటే 6 months బ్యాకే ఇలాగా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని 6 months. అది చెప్పింది, అది చెప్పలేదు. పలానా అబ్బాయి నా ఫ్రెండ్ అనే చెప్పిందా నేను ఎప్పుడు లవ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు తర్వాత తెలిసినప్పుడు నేను అడిగాను. 6 months బ్యాకే నాకు తెలుసు. కోమలి ఇక్కడ ఎవరితో కలిసి ఉంటుంది? ఒక్కటే ఉంటుందా? ఎక్కడ ఉంటుంది కోమలి? ఇక్కడ చిత్రకోణలో ఒక్కరితే ఉంటుంది. అప్పటికి నేను అడిగాను, మానస నాకు అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అన్నీ తెలుసు, మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అమ్మాయిని అడిగి చెప్పండి.